గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్తో సురక్షితంగా భారత్ చేరుకుంది శివాలిక్ నౌక. గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. పశ్చిమాసియా నుంచి 46,000 టన్నులకు పైగా గ్యాస్ను భారత్కు తీసుకువచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో గత 16 రోజులుగా హర్ముజ్ జలసంధి మూసేసింది ఇరాన్. దీంతో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ దశల్లో చర్చల తరువాత హర్ముజ్ను దాటి సురక్షితంగా భారత్కు చేరింది శివాలిక్ నౌక. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లో 22 భారతీయ నౌకలు ఉన్నట్లు తెలిపింది కేంద్రం. అందులోని భారత సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు చెప్పింది. గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్తో సురక్షితంగా భారత్ చేరుకుంది శివాలిక్ నౌక. గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. పశ్చిమాసియా నుంచి 46,000 టన్నులకు పైగా గ్యాస్ను భారత్కు తీసుకువచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో గత 16 రోజులుగా హర్ముజ్ జలసంధి మూసేసింది ఇరాన్. దీంతో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ దశల్లో చర్చల తరువాత హర్ముజ్ను దాటి సురక్షితంగా భారత్కు చేరింది శివాలిక్ నౌక. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లో 22 భారతీయ నౌకలు ఉన్నట్లు తెలిపింది కేంద్రం. అందులోని భారత సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు చెప్పింది. గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్తో సురక్షితంగా భారత్ చేరుకుంది శివాలిక్ నౌక. గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. పశ్చిమాసియా నుంచి 46,000 టన్నులకు పైగా గ్యాస్ను భారత్కు తీసుకువచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో గత 16 రోజులుగా హర్ముజ్ జలసంధి మూసేసింది ఇరాన్. దీంతో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ దశల్లో చర్చల తరువాత హర్ముజ్ను దాటి సురక్షితంగా భారత్కు చేరింది శివాలిక్ నౌక. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లో 22 భారతీయ నౌకలు ఉన్నట్లు తెలిపింది కేంద్రం. అందులోని భారత సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు చెప్పింది.